హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 2 ట్రిగనోమెట్రీ దానికి సంబంధించిన 13th B క్వశ్చన్ మన పబ్లిక్ ఎగ్జామ్లో 13th B క్వశ్చన్ అనేది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఖచ్చితంగా ఈ వీడియోలో మనం 4 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఒక మోడల్ మీ యొక్క ఎగ్జామ్లో ఉంటుంది. అయితే చాలా ఈజీ. ఈ యొక్క చాప్టర్లో ఇట్లా సైడ్స్ ఇచ్చినప్పుడు ఏబిసి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్. ఒక్కొక్కసారి ఏబిలు ఇస్తాడు, అంటే సైడ్స్ ఇస్తాడు, సి అనేది యాంగిల్ ఇస్తాడు అనమాట 60 degrees. అతను యాంగిల్ సి అంటుంటాడు ప్రాబ్లంలో. సో డిగ్రీస్లో ఇచ్చినప్పుడు సి అనేది అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా హాఫ్ ఏబి సైన్ 60 degrees సార్, గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30 కాస్ 60 1/2 సైన్ 60 అంటే √3/2 వస్తుంది. ఎస్, ఏబి ఆల్రెడీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినవి ఉన్నాయి, చూద్దాం. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మరి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ A is equal to 3, B is equal to 6, C is equal to 7. మరి ఇందాక చెప్పా మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అయితే ఎస్ కావాలి, వేర్ ఎస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. మీరు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఏబి దీని యొక్క సైడ్ని సి, బీసీ దీని యొక్క సైడ్ ఏ, ఏసీ దీని యొక్క సైడ్ బి. సో పెరిమీటర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకో మళ్ళీ చుట్టూ తిరగాలి, మళ్ళీ అక్కడికే రావాలి. అంటే బి ప్లస్ సి ప్లస్ ఏ అన్న, ఏ ప్లస్ బి ప్లస్ సి అన్న ఒకటే. కాబట్టి గుర్తుపెట్టుకోండి 2s అంటాం ఇక్కడ. 2s ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఎస్, మరి చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎస్ని కనుక్కుందాం. వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. కొంతమంది 2s ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ రాస్తారు, కరెక్ట్. 1/2 అటు సైడ్ పోతే ఇంటూ 2 అవుద్ది. ఎస్, కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ ఏ అంటే సైడ్ 3, బి అంటే 6, సి అంటే 7 డివైడెడ్ బై 2. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే సో 9 ప్లస్ 7 16/2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 8 times. ఎస్ తెలిసిపోయింది సార్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్, దాన్ని డెల్టాతో డినోట్ చేస్తాం ఇట్లా, ఈజ్ ఈక్వల్ టు డెల్టా. ఇది డెల్టా, ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మరి మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాము. సో రూట్ ఆఫ్ చెప్పండి, ఎస్ అంటే ఇక్కడ 8, ఎస్ అంటే మళ్ళీ 8, ఏ అంటే మన సైడ్ 3, మళ్ళీ ఎస్ అంటే 8, బి అంటే ఎంత 6, మళ్ళీ ఎస్ అంటే 8, సి అంటే 7. ఎస్, ఇంకా దీని వాల్యూ కనుక్కుందాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. సో 8 ఇంటూ 8 అలానే రాస్తున్నా, 8 మైనస్ 3 5 ఇంటూ 8 మైనస్ 6 అంటే 2, నెక్స్ట్ 8 మైనస్ 7 అంటే 1. ఇప్పుడు ఇంకా 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకో. కాబట్టి ఎలా రాస్తున్నా అంటే దీన్ని 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ప్రైమ్ నెంబర్, దాన్ని అట్లనే రాసుకో. ఓకే, ఈ 2 రాస్తున్నా ఫస్ట్, మళ్ళీ 5 చివర్లో రాస్తున్నా. మీరు గమనిస్తే 2 ఇంటూ 2 4, 4 2 8, 8 2 16, రూట్ 16 4 కదా. 2 2లు ఉంటే ఒక 2 బయటకు వస్తుంది. ఎందుకు? √4 అంటే 2నేగా.
కాబట్టి ఈ రెండింటి నుంచి ఒక 2, ఈ రెండింటి నుంచి ఒక 2 అంటే 2 into 2 4. డెల్టా ఈజ్ ఈక్వల్ 2 into 2. ఇంకా ఈ √5 అట్లనే ఉంటుంది సార్, అది రూట్లో ఉంటుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ 2 into 2 4√5. సో ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. అదే వాల్యూమ్ అనుకోండి క్యూబిక్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఎస్, కాబట్టి ఫైనల్గా ఒక కన్క్లూడ్ రాస్తున్నా. దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి is equal to 4√5 స్క్వేర్ యూనిట్స్. ఎస్, ఇలా రాస్తే 5 మార్కులు. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సైడ్స్ మార్చుతూ ఇస్తుంటాడు అంతే. ఎస్, చూద్దాం ఈ వీడియోలోనే. ఏ ఎంత అంటే 3, B 4, C 5. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏబిసిలు ఇచ్చేసి దెన్ ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. ఫస్ట్ మనం ఇదే ఫార్ములా ఎస్ కనుక్కోవాలి. సరే, ఏ అంటే 3, బి అంటే 4, సి అంటే 5 డివైడెడ్ బై 2. సో మొత్తం ఇక్కడ 9 + 3 12/2. సో 2 ones 2 6 times. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫార్ములాని అప్లై చేస్తాం. ఎస్ అంటే 6, 6 into 6 minus ఏ అంటే ఎంత అక్కడ 3. నెక్స్ట్ మళ్ళీ 6 minus బి అంటే ఎంత 4. ఎస్ అంటే 6, సి అంటే ఎంత సార్ అక్కడ 5. ఎస్, సింప్లిఫికేషన్ చేద్దాం. సిక్స్ ఇంటూ 6 minus 3 అంటే ఎంత సార్ 3. 6 minus 4 2. అదేవిధంగా 6 minus 5 1. 6ని ఏం రాసుకోవచ్చు 2 into 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా, ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా రాసుకో. 2 into 3 ఆల్రెడీ 3 ఉంది రాసా, ఇంకా 2 అట్లనే రాసుకున్నా. 1 రాసిన రాకపోయింది. ఇక్కడ 2 2ల బదులు ఒక 2 రాసుకోవచ్చు. ఎందుకు? రూట్లో ఉంది. √4 అంటే 2నేగా, √9 అంటే 3నేగా. కాబట్టి సో 2 into 3 6 స్క్వేర్ యూనిట్స్. సో దేర్ ఫోర్ కన్క్లూడ్ లైన్, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. మరి సైడ్స్ మార్చి ఇచ్చేసాడు. ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 12, సి ఈజ్ ఈక్వల్ టు 14. మరి ఎస్ కనుక్కుందాం ఫస్ట్. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. మరి ఏ అంటే 10, బి అంటే 12, సి అంటే 14 డివైడెడ్ బై 2. మొత్తం యాడ్ చేస్తే 10 ఒక 14, 24, 24 ఒక 12, 36 డివైడెడ్ బై 2. 2 టేబుల్లో 36, 2 1 times 2 8 times 16. ఓకే, అటు ఎస్ వచ్చేసింది. మరి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎస్ చూద్దాం. సో ఎస్ అంటే ఇక్కడ 18 into 18 minus ఏ అంటే 10 అక్కడ. నెక్స్ట్ ఎస్ మైనస్ బి అంటే 18 minus 12, ఎస్ మైనస్ సి, ఎస్ మైనస్ సి 18 minus 14. ఓకే, 18 minus 10, 18 minus 12, 18 minus 4. సింప్లిఫికేషన్ చేద్దాం. సో 18 into 18 minus 10 అంటే +8. అదేవిధంగా 18 minus 12 +6. అదేవిధంగా 18 minus 14 +4. దీన్ని ఏం చెప్పా? ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోమని చెప్పా. 18 ఇట్లా రాసుకో 2 9 times. పక్కన రఫ్లో చేసుకో. మళ్ళీ 3 3s 9. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? 2 into 3 into 3 రాసుకోవచ్చు. మళ్ళీ మల్టిప్లికేషన్ 2 3 6, 6 3s 18. ఇదే వచ్చేది. కాబట్టి 2 into 3 into 3గా రాసుకో ఇంటూ. ఓకేనా? మరి 8ని ఏం చెప్పాను? 2 into 2 into 2 అని చెప్పా ఇందాక. 2 into 2 into 2. నెక్స్ట్ చెప్పు. 6ని 2 into 3, 4ని 2 into 2. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెప్పా టెక్నిక్? 2 బదులు ఒక 2 రాసుకో, ఈ రెండిటి బదులు ఒక 2 రాసుకో. ఎస్, రాసుకున్నా. ఇంటూ మళ్ళీ ఈ రెండిటి బదులు ఒక 2 రాసుకున్నా, మళ్ళీ ఈ రెండిటి బదులు ఒక 2 రాసుకో. ఎస్, అయిపోయింది. ఆ 2 మిగిలిపోయింది, అది రూట్లోనే ఉంటుంది. నెక్స్ట్ 3 కథ చూద్దాం. ఈ రెండిటి బదులు ఒక 3 రాసుకో, మరి ఇంకొక 3 మిగిలిపోయింది.
3లు మొత్తం 3 ఉన్నాయి చూసుకో. ఎస్ కాబట్టి రూట్లో ఇంకా ఎవరు మిగిలిపోయారంటే √3 × 2 వాటిని అట్లనే రాసుకో. ఇప్పుడు మల్టిప్లై చేయి. 8 8 3 24 √6 3 × 2 √a × √b √AB అవుతుంది. కాబట్టి 24 × √6 స్క్వేర్ యూనిట్స్. కాబట్టి ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. మరి లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో 4th one. If A is equal to 11, B is equal to 18, C is equal to 13. ఒకసారి చూద్దాం ప్రాబ్లం. A 8, B 11, C 13. A 8, B 11, C 13. ఓకే, సరే. మరి ఇప్పుడు కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిని కనుక్కొని మరి చూద్దాం. సో A + B + C / 2. ఎస్, ఏ అంటే ఇక్కడ చెప్పండి 8, B అంటే 11, C అంటే 13 డివైడెడ్ బై 2. మరి అన్నిటిని యాడ్ చేయండి. సో ఇక్కడ 19 ఒక 13. సో ఇక్కడ మీరు 32. ఓకేనా? కాబట్టి మొత్తం 32 డివైడెడ్ బై 2. సో 32 అంటే 2 టేబుల్ 2 ones 2 6 times. ఓకేనా? కాబట్టి 8 + 11 19 ఒక 13 ఎంత అంటే 12. సో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం 1 ఉంది. సో మొత్తం 32 ఉంది. మరి డైరెక్ట్గా అప్లై చేస్తున్న ఈ ఫార్ములాలో ఎస్ అంటే 16 × 16 - ఏ అంటే 8. మళ్ళీ ఎస్ అంటే 16 - B అంటే 11. అదేవిధంగా 16 - C అంటే 13. మరి చూద్దాం. ఎస్, కాబట్టి 16 × 8. ఎందుకంటే 16లో 8 తీసేయండి 8. మళ్ళీ 16లో 11 తీసేయండి +5 సార్. ఓకేనా? ఎస్, నెక్స్ట్ మళ్ళీ 16 - 13 అంటే +3. ఎస్, ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకో. 16 ఏం రాసుకోవచ్చు 2 9 times, 2 8 times, మళ్ళీ 2 4 times, మళ్ళీ 2 2 times, 2 × 2 × 2 × 2. సో 16 కదా? చెప్పు. 2 × 2 × 2 × 2. 8ని మళ్ళీ 2 × 2 × 2. 5 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. దాన్ని అట్లనే రాసుకో. ఇప్పుడు ఏం చెప్పారు? 2 2 బదులు ఒక 2 రాసుకో. రెండిటి బదులు ఒక 2, మళ్ళీ రెండిటి బదులు ఒక 2, మళ్ళీ రెండిటి బదులు ఇంకా 2 మిగిలిపోయింది, 5 మిగిలిపోయింది, 3 మిగిలిపోయింది. అవన్నీ రూట్లోనే ఉంటాయి సార్. 2 × 5 × 3. సో ఇక్కడ 8 × రూట్ 2 5 10, 10 × 3 30. సో 8 √30 స్క్వేర్ యూనిట్స్. చివరిలో ఇది రాసేస్తాం 8 × √30 స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.